ఇప్పటి టాప్ డైరెక్టర్ తన మొదటి సినిమా మొదటి రోజు షూటింగ్ ఎలా పూర్తి చేశాడో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది కదా. అవును, ఉంటుంది. అలాంటి టాప్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్ గారు తన మొదటి రోజు షూటింగ్లో ఎలా కష్టపడ్డారో, ఆ రోజు ఏం జరిగిందో ఈ మధ్యనే రోగ్ సినిమా ఆడియో లాంచ్లో చెప్పుకొచ్చారండి. పవన్ కళ్యాణ్ గారికి కథ చెప్పడం కోసం తెల్లవారుజామున 4 గంటలకు సమయంలో పూరి గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు అని మనలో చాలామందికి తెలుసు. అయితే పూరి గారి ప్రవర్తన కథ నచ్చడంతో పవన్ కళ్యాణ్ గారు సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ విషయం కూడా తెలిసిందే. అయితే బద్రీ సినిమాకి త్రివిక్రమరావు గారు ప్రొడ్యూసర్. బద్రీ మొదటి రోజు షూటింగ్ సమయంలో దూరంగా చైర్ వేసుకుని త్రివిక్రమరావు గారు భయపడుతూ టెన్షన్ పడుతూ షూటింగ్ చూడడం మొదలుపెట్టారట. అలా అతను ఉండడానికి కారణం కూడా చెప్పారు పూరి గారు. మొదటిసారి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు కదా, నేను ఎలా చేస్తానో తెలియదు, అందుకే టెన్షన్ పడుతూ కూర్చున్నారు. ఆ రోజు షూటింగ్ అయిపోయాక ప్యాకప్ అని చెప్పిన తర్వాత త్రివిక్రమరావు గారు పూరి గారి దగ్గరకు వచ్చి హక్ చేసుకుని, నువ్వు 50 సినిమాలు చేస్తావు వెళ్ళవయ్యా అని అన్నాడట. ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న పూరి గారు స్టేజ్ మీద రోగ్ సినిమా హీరోను కూడా మా హీరో 50 సినిమాలు చేస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. అదండి మ్యాటర్. చెన్నైకి చెందిన ఒక మాంత్రికుడు ఒక శవాన్ని 20,000 డబ్బు పెట్టి కొన్నాడట. ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు శవంతో ఏం చేస్తాడు? అసలు శవం ఖరీదు 20,000 అంటూ ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు కదా. ఇప్పుడు అసలు కథలోకి వెళదాం.